హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ప్రజా తెలంగాణ ఆదాబ్ తెలంగాణ. ఈరోజు ఆయన పాటలకి పల్లెకు పట్టుచీర కట్టినట్టుంటుంది. ఆయన ఆటకి రైతు కూలీలను అదేవిధంగా కార్మిక కర్షక వర్గాలను మొత్తం కూడా చైతన్యపరుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎర్రజెండ బిడ్డ అని చెప్పాలి. అలాంటి కళాకారుని ఈరోజు మనం ప్రజా తెలంగాణకి స్వాగతం పలికినాం. అన్న మనతో పాటు ఉండు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఓకే, మీ ఉద్యమ ప్రస్తావన అంటే మీ ఊరు మీ జిల్లా టోటల్గా మీరు వచ్చినటువంటి నేపథ్యం ఏంటి అసలు? మాది నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం విలేజ్ ఆకారం గ్రామం మాది. ఇక్కడి నుంచి ప్రజానాట్య మండలిగా కొనసాగుతున్నాం అన్న. ప్రజానాట్య మండలిలో ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు? ప్రజానాట్య మండలి 96-97 నుంచి పనిచేస్తున్నాం. మీ ప్రస్తావనకు ముందుగా మంచి జోషున్న పాటతో ప్రజానాట్య మండలిలో ఉండేటువంటి ఫస్ట్ సాంగ్ అంటే మీరు ముఖ్యంగా నాకు తెలిసి గ్రామాలలో జనాలను చైతన్యపరచడం కోసం అంటే ఎల్లన్నూరి మల్లన్నూరి పుల్లన్న అనుకుంటే ఇవన్నీ చెప్తుంటారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇది ఒక ఒగ్గు కథ మోడల్గా తీసుకొస్తారు. ఆ పాట ఎట్లా ఉండబోద్ది? దాంతో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మా గురువు గారు అయినటువంటి ఎస్కే లతీఫ్ అని మా గురువు, తొలి గురువు. మాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే మా గురువు. అయితే అప్పుడు 1900 అంటే 96-97 కోలాటం నేర్పేటప్పుడు మేము చిన్నపిల్లగాడిని 15 సంవత్సరాల లోపే ఉంటా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. కోలాటం నేర్పేటప్పుడు అందరినీ బ్యాచ్ల వారిగా అందరినీ ఒక్కొక్కరిని పాడించుకుంటూ వస్తున్న తరుణంలో నువ్వేమన్నా పాట పాడతావా అనేటప్పటికి నేను ఒక పాట పాడుతున్నా. ఇప్పుడు మీ ముందు ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతం రాయాలన్నా, నవభారతం రాయాలన్నా, నవభారతం రాయాలన్నా. ప్రతి మహిళ ఒక ముల్ల హోలికల రామాయణమే చెప్పాలన్నా, రామాయణమే చెప్పాలన్నా, రామాయణమే చెప్పాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సంకురాంతికి ముగ్గులు వేసే సక్కనైన నా అక్కల చేతులు, సక్కనైన నా అక్కల చేతులు, సక్కనైన నా అక్కల చేతులు కాగితాలపై కలం పట్టుకొని బల్లె పాటలే రాయాలన్నా, బల్లె పాటలే రాయాలన్నా, పల్లె పాటలే రాయాలన్నా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. మొత్తంగా ఆర్నారాయణ మూర్తిని ఒక్కసారి గుర్తు చేసినాం ఈ పాట. అవునన్నా, ఫస్ట్ స్టార్టింగ్ పాట మనది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మూర్తి అన్న ఈ పాటతోనే ఫేమ్ అయింది కూడా. అంటే ఎర్రసైన్యం సినిమాలో అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిజం సిద్ధాంతాలు అన్ని టోటల్ గా అప్పటి నుంచే బాగా ప్రజలలో పోయినాయి అనుకోవాలి. మొత్తానికి నారాయణమూర్తి అన్న ఈ పాట అయితే బాగా పాపులర్ అయ్యాడు. ఈ పాట కూడా మొత్తానికి వందే మాత్రం శ్రీనివాస్ అన్న పాడినట్టుంది సాంగ్. నా ఉద్యమ ప్రస్తావన అనేది ఒక భాగం. అయితే మీ బాల్యం ఏంది, మీ ప్రస్తావన ఏంది, అసలు మీరు ఈ సిద్ధాంతాల వైపు ఎందుకు వచ్చారు అసలు? అయితే ఆ రోజు మనం చిన్నపిల్లలప్పటి నుంచి 7th క్లాస్ వరకు చదువుకున్నాం. మేము 7th నుంచి మనకు అమ్మ నాయన వాళ్ళు కొద్దిగా పెద్ద మనుషులు, అన్న వాళ్ళంతా దేశాలు అక్కడ తాలుగేయడానికి వెళ్ళిపోతుండే. వెళ్ళిపోయేటప్పుడు సరే ఇక ఇంటి దగ్గర ఎడ్లు బండి అని ఇక ఇవన్నీ మనకు
మన చదువు మీద లేకుండా అటువైపు పయనించింది మనది. అట్లా పోకుంటూనే ఇక్కడ కళాకారుల రూపంలో మళ్ళీ ఊర్లో మనం ప్రజానాట్య మండలిగా పనిచేసుకుంటూ వచ్చేటోళ్ళం. అక్కడి నుంచి ప్రజానాట్య మండలి పనిచేస్తూ అంటే ప్రజానాట్య మండలిలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే తెలంగాణ మొత్తం తిరిగేదా ఒక జిల్లాకే మీరు? అంటే జిల్లా వ్యాప్తంగా అంటే అప్పుడు హెచ్ఐవి కళాజాత మీద మనం పనిచేసినాం, వాటర్ షెడ్లో పనిచేసినాం. అక్కడి నుంచి వెళ్ళి ఊర్లో వండుకుంటూనే గురుగారు అయినటువంటి లతీఫ్ గారు ఏది చెప్తే దానికి మనం వెళ్ళేటోళ్ళం. అంటే నేనేమంటున్నా అంటే మీ గురువు గారు లతీఫ్ గారు పాడినటువంటి పాట అంటే వాటర్ షెడ్ అప్పుడు వర్క్ చేసేటప్పుడు మంచి గ్రామీణ స్థాయి గ్రామంలో ఉన్నటువంటి కరువు కాటకాలు ఇట్లాంటి విషయంలో అంటే ఇట్లాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని మంచి సాంగ్ రాసినట్టు అది కూడా మీరు పాడితేనే బాగుంటుందని కూడా నాకు లతీఫ్ సార్ ఒకసారి ఎక్స్ప్రెషన్ చెప్పడం జరిగింది. ఎట్లా ఉంటుంది అన్న సాంగ్? అది సాంగ్ బాగానే ఉంటుంది, పర్వాలేదు. అంటే ఇది వాటర్ షెడ్ కు సంబంధించి అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పీరియడ్ లో వచ్చినటువంటి సాంగ్ అనుకోవాలి. కరువు కాలం వచ్చేరన్నా ఓ చిన్ని రైతా, కడుపెండిపోతుంది రన్నో నా పేద రైతా. కరువు కాలం వచ్చేరన్నా ఓ చిన్ని రైతా, కడుపెండిపోతుంది రన్నో నా పేద రైతా. అయ్యో చెరువుల్ల కుంటల్లా నీరెండిపోయింది, పారేటి ఏరంతా పదునెండిపోయింది, పారేటి ఏరంతా పదునెండిపోయింది, భూములన్నీ పీట బారే ఓ చిన్ని రైతా, గడ్డి లేక గొడ్డు గోడు నేర్చే నా పేద రైతా. కరువు కాలం వచ్చేరన్నా ఓ చిన్ని రైతా, కడుపెండిపోతుంది రన్నో నా పేద రైతా. సో మొత్తంగా ప్రజానాట్య మండలిలో మీ ప్రస్తావన సిద్ధాంతాలు ఎట్లా ఉంటాయన్న? ప్రజానాట్య మండలి సిద్ధాంతానికి అంటే పర్వాలేదన్న, బాగుంటాయి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజానాట్య మండలినే పనిచేసినాం, కానీ బాగుంటది, సిద్ధాంతం బాగుంటది. అంటే ప్రజానాట్య మండలిలో పని చేసుకుంటూ ఈ మధ్య కాలంలో మళ్ళా టిఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసారు. ప్రజానాట్య మండలిలో పనిచేసుకుంటూనే మనం వార్డు మెంబర్ గా పోటీ చేయడం జరిగింది. సిపిఎం పార్టీలో ఉండే పార్టీగా కొనసాగినాం, మళ్ళీ పార్టీగా కొనసాగి ఒక 10 సంవత్సరాల నుంచి పార్టీగా కొనసాగినాం. సిపిఎం పార్టీగా ఒక వార్డు మెంబర్ గా చేయడం జరిగింది. అక్కడ వార్డు మెంబర్ చేసి ఉప సర్పంచ్ సిపిఎం పార్టీ నుంచి అయినాం. తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ లకు పోవడం జరిగింది. ఇంకో సాంగ్ అంటే మంచి సాంగ్, మీరు ఉద్యమం ప్రస్తావనని గుర్తు చేసుకుంటూ మీకు బాగా పేరు తెచ్చినటువంటి సాంగ్? ఉద్యమంలో పని చేసేటప్పుడు మంచి పాటలు పాడుతూనే ఉండేది. కుల వివక్షత మీద నల్గొండలో నేర్చుకోవడం జరిగింది. మాకు అక్కడ సిహెచ్ యాదగిరి అని మీ నోట వినాలనుకుంటున్నా. వివక్షత మీద దొరల గడీలను అంతం చేసే విధంగా ఉంటాయి. తక్కువ కులమంటివి దోసుకు తింటున్న దొరా, మీ ఎక్కువ ఏమిటి బంగ్ల మీది బడా దొరా. తక్కువ కులమంటివి దోసుకు తింటున్న దొరా, మీ ఎక్కువ ఏమిటి బంగ్ల మీది బడా దొరా. పెండల్ల బండరాళ్ళు బూన్యాది నింపినోళ్ళం, బట్టీల ఇటుక తెచ్చి బంగ్లాలు గట్టినోళ్ళం. మా రక్తం అంతా ఒడిపి నీ బంగ్లకు రంగేస్తే, కొత్తింటిలో మీకు హక్కు కొసవాకిలి మాకు దిక్కు, మేమంటని వస్తువు దోసుకు తింటున్న దొర. మీ ఇంటిలో ఉన్నదా బంగ్ల మీది దొర, మేమంటని వస్తువు తింటున్న దొర. మీ ఇంటిలో ఉన్నదా ఒడ్డనక తుమ్మ నరికి ఒడ్లోని దాతి కాడికి, బండ్లల్ల తెచ్చినప్పుడు బరువెత్తే బాధ తెలుసా. తయారు చేసినట్టి కుర్చీలు పీటలాను, మీ ఇంట్లో పెట్టేదాకా మా అంటూ మాట రాదుగా. కుక్కలు కూర్చెక్కినా కోపం మీకు రాదుగా, దళితులు దాని దాకితే దండన చేస్తాం. కుక్కలు కూర్చెక్కినా కోపం మీకు రాదుగా, దళితులు దాని దాకితే చేస్తాం. పలుగులు పారబట్టి తట్టాలు నెత్తి నెట్టి, మెట్లల్ల మొగ్గి పడుతూ బాయిలోనున్న మట్టి, గుట్టోల కుప్ప పోస్తే పొట్టలో పేగుబట్టే, పాతాల గంగ తెచ్చి నీ పొలము దడిపినోళ్ళము. రూపకు నీళ్ళడిగితే దోసుకు తింటున్నదో, తాపము ఏదంటరా బంగ్ల మీది బడ. రూపకు నీళ్ళడిగితే దోసుకు తింటున్నదోరా, దోషిలి పట్టంటివా బంగ్ల మీది. అదన్నా మొత్తంగా సామ్రాజ్యవాదపు విషకోరల్లో ఉన్నటువంటి దాన్ని మొత్తానికి బయట తీసినట్టు అనిపించింది సాంగ్. ఓకేనా, అందులో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థని చూపెట్టేట్టు అనిపించింది. బాగుంది సాంగ్. దీనికి రైటర్ మీరేనా?
కాదనా ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి సంఘం. అవును. రైట్. ఇంకా కూడా మొత్తంగా మీ విద్యాభ్యాసం 7th క్లాసు అవును. తర్వాత ఈ కమ్యూనిజం వైపు ఈ ప్రజానాట్య మండలి వైపు ఎలా అడుగులేసారు అసలు ఉద్యమ ప్రస్తావన? అక్కడి నుంచి మనకు బాల్యం నుంచి అంటే ఒక 14 సంవత్సరాల నుంచే మనం స్టార్ట్ అయినాం. అదే నేను అనేది అదే ఉద్యమం వైపు ఎలా ఆకర్షితులేరు మొత్తం ఏందంటున్నా? ప్రజానాట్య మండలిలో కొనసాగేటప్పుడు పార్టీగా క్లాసులకు పోయేదండి. ఆ క్లాసులు ఎన్నుకుంటేనే మనం ఆకర్షితులం అయినాం. పార్టీ వైపు ఆకర్షితులం అయ్యి పార్టీ సిద్ధాంతం వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్తారో దానికి నడుచుకునేటోళ్ళం అన్నట్టు. ఎట్లుండేదన్న సిద్ధాంతం వైపు మీరు ఇన్ని రోజులు? కమ్యూనిస్టు అంటే సిపిఎం పార్టీ సిద్ధాంతం అంటే ఒక మామూలుగా ఉండదు. సిద్ధాంతం అంటే ఏదైతే మనం నమ్ముకుంటామో ఏదైతే పనిచేస్తామో మాట కట్టుబడి ఉండేటోళ్ళం అన్నట్టు. కట్టుబడి ఉండేదే సిద్ధాంతం. అది కమ్యూనిస్ట్ పార్టీకే సాధ్యమవుతుంది అనుకోవాలి. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీకే సాధ్యమవుతుంది. ఇక మళ్ళీ వేరే పార్టీల కంటే ఇక మనం చూడలేము, చెప్పలేము కూడా. అలా అట్లా ఉంటది. ఓకేనా, మంచి పాఠం తీసుకుందాం ఒకటి. అది కూడా గ్రామీణ స్థాయి అంటే మీరు ఇంతకుముందుకు మీ గ్రామం మీద ఒక సాంగ్ రాసి 2 మీ గురువు గారు రాస్తే మీరు పాడిన కొంచెం తెలుస్తుంది. అసలు ఎట్లుండకపోతే అది మీ గ్రామంలో ఆదరణ ఎట్లుంది సాంగ్? ఊరుకు ఒక పాట ఉండాలని చెప్పి మేము ప్రజానాట్య మండలిగా మాకు సాయి కానీ లతీఫ్ కానీ మేమందరం అనుకున్నాం. పాపయ్య అని ఊళ్ళో ఉంటాడు. ఆ ఊళ్ళో కూడా దాదాపు ఒక ఆకారం అంటేనే ఒక 50 మంది కళాకారులతో ఉంటారు. ఒక మినిమం 50 మంది ఉంటారు. అందరం కలిసి ఒక పాట తీయాలి ఊరి మీద అని చెప్పి అనుకోవడం జరిగింది. అనుకొని దాన్ని మా గురువు గారు లతీఫ్కు చెప్పినాం. చెప్తే పాట రాసిండు. రాసిన తర్వాత స్టూడియోకి పోయి పాడినాము. కానీ మంచి స్పందన. ఏ ఊర్లో కూడా ఏ ఊరి మీద కూడా రాయనటువంటి పాట అది సాంగు. ఆ సాంగుకు సంబంధించి ఊర్లో ఉన్న సర్పంచులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సర్పంచుల పేర్లు గాని ఎంపీటీసీల పేర్లు గాని ఊరుకున్న ఆనవాలు. ఒక పల్లవి 2 చరణాలు ఈ పాట ఎట్లుండదో చూడాలి అసలు. ఓకే అండి. అందాల మా పల్లెటూరు ఆకారము మా పుట్టినూరు, 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 మంచితనముకు మారు పేరు మంచితనముకు మారు పేరు, మమతాను రాగాలు పంచేటి తీరు, అందాల మా పల్లెటూరు ఆకారము మా పుట్టినూరు, అందాల మా పల్లెటూరు ఆకారము మా పుట్టినూరు, అరుకులేలిన ఆనవాళ్ళు సూర్యనారాయణ దేవాలయాలు, అరుకులేలిన ఆనవాళ్ళు నారాయణ దేవాలయాలు, అరుకులేలిన ఆనవాళ్ళు సూర్యనారాయణ దేవాలయాలు, అరుకులేని ఆనవాలు, సూర్యనారాయణ దేవాలయాలు, అరకవరమయ్యి నాడు వెలసింది, వరమయ్యి నాడు వెలసింది, అరకవరమయ్యి నాడు వెలసింది, వరమయ్యి నాడు వెలసింది, ఆకారమై వర్ధిల్లుతుంది, అందాల మా పల్లెటూరు ఆకారము మా పుట్టినూరు, అందాల మా పల్లెటూరు ఆకారము మా పుట్టినూరు. అయితే మా ఊర్లో సూర్య దేవాలయం ఉంటుంది అన్న. సూర్య దేవాలయం ఉంటుంది, ఎక్కడ కూడా ఉండదు. ఒక నల్గొండ జిల్లాలో ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా. సరే, ఇప్పుడు ఆకారంలో సూర్య దేవాలయం అంటే ఇప్పుడిప్పుడే ఒక వెలుగులోకి వస్తుంది. ఆకారం గురించి నేను కూడా ఈ నల్గొండ జిల్లాలో పుట్టినా కాబట్టి నేనేమంటున్నానంటే ఆకారం గురించి నాకు కూడా కొంచెం అవగాహన ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో ఒకటి ఆకారంలో సూర్య దేవాలయం. ఇక అరసవెల్లి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఒకటి ఉంటుంది. ఈ అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సూర్య దేవాలయాలు ఎన్నో ఉంటాయి. అది ఆ ప్రాచుర్యం మనకు కాదు. అంటే మన నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక భాగం అయితే తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి ఊరు మీ ఊర్లో ఉండడం సూర్య దేవాలయం. అవును, ఇది గర్వకారణం అనుకోవాలి వాస్తవానికి. కానీ శిథిలావస్థలో ఉంది. ఎట్లా దాని మీద మరి ఇంతకుముందు దాని చరిత్ర ఏం చెప్తుంది, అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? అయితే చాలా ఇప్పుడు ఇప్పటికీ అప్పుడప్పుడు ఛానళ్ళు వస్తుర్రు, మీలాంటి వాళ్ళు వస్తురు పెడుతుర్రు అవుతుంది. కానీ గవర్నమెంట్కు సంబంధించి ఏ గవర్నమెంట్ కూడా వచ్చి పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పటి వరకు. సరే, ఊరుకు సంబంధించి ఊరు ప్రజలందరికీ మా టెంపుల్ ఇక్కడ ఉన్న సూర్యదేవాలయం టెంపుల్ పేరు వచ్చి మంచిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటుర్రు. కానీ అది ఒక్కటి డెవలప్ అయితే అందరికి సంతోషం ఉంటది. లేదు, అది డెవలప్ అయితే భూములు పోతాయి.
భూముల విషయానికి వస్తే అక్కడ వాస్తవం కాదు ఇది. వాస్తవం అనేది సరే మాకు తెలుగు మా మైండ్ లో మాకున్న మీకైతే పూర్తిగా అవగాహన ఉంది, మీరు వాస్తవమే అది. భూములు పోతే అనేది ఒక భాగం వాస్తవంగా అక్కడ గుడిమాన్యం అనేది కూడా ఉంటది, లేకెట్ట ఉండదు. అది ఇప్పటి గుడి కాదు కాబట్టి లేక ఉండదు, ఉంటది బాగా. మళ్ళా ప్రాచుర్యంలోకి వస్తే మళ్ళా పూర్వవైభవం అనేది సూర్య దేవాలయానికి వస్తే, మీ ఊర్లో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి వస్తే అక్కడ ఆక్రమణకు గురైనటువంటి దేవాదాయ భూములు మొత్తం, ఆ టెంపుల్ కు ఉండవలసినటువంటి భూములు మొత్తం మళ్ళా ప్రభుత్వం ఆధీనం చేసుకుంటది, దేవాదాయ శాఖ ఆధీనం చేసుకుంటది అనే స్వార్థంతో కూడా మీ ఊర్లో ఆ టెంపుల్ ని అంధకారం వైపు నడిపిస్తారు అనేది కూడా తెలుస్తుంది. దీంట్లో భాగంగా మీ ఊర్లకు సంబంధించిన వాళ్ళు కూడా దాని గుప్త నిధుల తవ్వకాలలో పాల్గొన్నారట. మరి అలా పరిస్థితి ఏందో నాకు తెలియదు, కానీ ఇది వాస్తవానికి దేవుడితో పెట్టుకున్నట్టు ఎవరు కూడా బాగుపడరు. ఇదంతా ఒక భాగం అయితే, ప్రజానాట్య మండలిలో మీరు ముందుగా ఎట్లుంటది అంటే ఒక ఒగ్గు కథతో స్టార్ట్ చేస్తారు. ఏడ ప్రోగ్రామ్ చేసినా ఆ ఒగ్గు కథ నీ నోట పాడితే ఎట్లుంటుందో చూడాలనిపిస్తుంది. ఓకేనా. అయితే మల్లు వెంకట నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గారి భర్త అయినటువంటి మల్లు వెంకట నరసింహారెడ్డి మీద ఒగ్గు కథ రూపంలో చిన్న బిట్టు చెప్పుకుందాం. రామ నరసమ్మ గోపాలరెడ్డికి రామసక్కని సంతానమమ్మ, రామ నరసమ్మ గోపాలరెడ్డికి రామసక్కని సంతానమమ్మ, మల్లు వెంకట నరసింహారెడ్డి మల్లెపూ వంటి తెల్లని రూపం, మల్లు వెంకట నరసింహారెడ్డి వంటి తెల్లని రూపం, కన్న తల్లి రామ నరసమ్మ కానరాని లోకాలకెళ్ళే, తల్లి రామ నరసమ్మ కానరాని లోకాలకెళ్ళే, కన్న తల్లి రామ నరసమ్మ కానరాని లోకాలకెళ్ళే, తల్లి రామ నరసమ్మ కానరాని లోకాలకెళ్ళే, తల్లి ప్రేమకు దూరమైనట్టి తనయుడెట్ట బతుకుతాడంటూ, తల్లి ప్రేమకు దూరమైనట్టి తనయుడెట్ట బతుకుతాడంటూ, పెంచి పోషించే వాళ్ళు లేరంటూ మారు పెళ్ళాడ మనమల్లు తల్లి, పోషించేవారు లేరంటూ మారు పెళ్ళాడ మనమల్లు తల్లి, సౌతి తల్లి సల్లని ఒడిలో పెరిగి పెద్దగా అయ్యిండు మనమల్లు, తల్లి సల్లని ఒడిలో పెరిగి పెద్దగా అయ్యిండు మనమల్లు, 5 ఏండ్ల వయసొచ్చనంట అక్షరాలే పిలిచినాయంట, వయసొచ్చానంట అక్షరాలే పిలిచినాయంట, సర్కారు బడిలోకెళ్ళి చదువు సంధ్యలు నేర్చినడమ్మా, సర్కారు బడిలోకెళ్ళి చదువు సంధ్యలు నేర్చినడమ్మా, ముకుందాపురము గ్రామములోన 3 తరగతులు చదివినాడమ్మా, గ్రామములోన 3 తరగతులు చదివినాడమ్మా, 4వ తరగతికేమో సూర్యాపేటెల్లె నరసింహారెడ్డి, 4వ తరగతికేమో సూర్యాపేటెల్లె నరసింహారెడ్డి, 5, 6, 7 తరగతుల దాకా హాస్టల్లా ఉండి చదివిండు, 6 తరగతుల దాకా హాస్టల్లా ఉండి చదివిండు, చదువుకుంటున్న సమయములోనే సంగతొక్కటి జరిగినదమ్మా, చదువుకుంటున్న సమయంలోనే సంగతొక్కటి జరిగినదమ్మా, పువ్వు పుట్టగానే పర్వలించినట్టు సూది ముల్లెగడితే దాగదన్నట్టు, అన్యాయమేడున్న అడ్డుకునే గుణము అరాచకాలను ఎదిరించే తత్వం, జన్నారెడ్డి దేశముఖుల దగ్గర తండ్రి గోపాల్ రెడ్డికి గుమస్తా కొలువు, నైజాం సర్కారు నరరూప రాక్షస పాలన సాగుతున్న కాలం నాయన, అమ్మలారా అయ్యలారా మీరంతా ఆలకించుడి అయ్యలారా, అమ్మలారా అయ్యలారా పట్నంల నా బాబు కొలువు ఆనాడు పల్లెల్ల దొరల పెత్తనము, అమ్మలారా అయ్యలారా పల్లెల్ల దొరల పెత్తనము, బాంచం దొర అనేటోళ్ళ బతుకులు బుగ్గి పాలాయ ఆనాడు, అమ్మలారా లారా వెట్టి చెయ్యానొల్ల బట్టి ఆనాడు వంగబెట్టి బండబెట్టి, అమ్మలారా కంప వీపిన పెట్టి తొక్కి పేదోల కడుపులన్నీ మాడగొట్టి, అమ్మలారా మురిసిపోయేటి కాలాన దొరలకు ముగుతాడు వెయ్యాలనంటూ, అమ్మలారా అయ్యలారా లారా ముందుకొచ్చిందెర్ర జెండా బందుకు అందుకొమ్మంది ఆనాడు, అమ్మల మీరంతా ఆలకి ముందుకొచ్చిందెర్ర జెండా బందుకు అందుకొమ్మంది ఆనాడు, అమ్మల అలాగా సాగిపోయింది. ఆ రోజులు అట్లా ఉండేనా. దానికి ఎక్సలెంట్ సాంగ్ అనేది, సాంగ్ అనేది ఒక భాగం అయితే సేకరణ నేపథ్యం అంతా వెరైటీగా ఉంటుంది. అంటే నేను వీర తెలంగాణ మూవీలో ఆర్ఆర్ మూర్తి గారిది సేమ్
సినిమా స్టార్టింగ్లో ఇదే ఉంటుంది. కాబట్టి ఈ ప్రజానాట్య మండలి వాళ్ళు అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అనేది ఒక భాగం అయితే ఖచ్చితంగా ఈ పాటలు మీకు వస్తాయని నాకు తెలుసు, అందుకోసమే పాటించిన. రైట్ అన్న సిద్ధాంతం. ఇక ప్రజానాట్య మండలి ఒక భాగం, జననాట్య మండలి ఒక భాగం, అరుణోదయ ఇదంతా ఒకటి అనుకోవాలనా, లేకపోతే ఇళ్ళదే సిద్ధాంతాలు వేరు ఉంటాయి? సిద్ధాంతాలు వేరు వేరే ఉంటాయి. జననాట్య మండలి వేరు, ప్రజానాట్య మండలి వేరు, అరుణోదయ వేరు. కాకపోతే సిద్ధాంతం వేరు, టీములు వేరు. మన సిద్ధాంతానికి వస్తే ఒకటే వస్తుంది. సిద్ధాంతం ఒకటే పార్టీ కోసం పనిచేయాలి. మనం సిద్ధాంతం ఏదైతే ప్రజానాట్య మండలి సిపిఎం అనుసంధానంగా ఉంటది, జననాట్య మండలి అరుణోదయకు సంబంధించి అలాగ ఉంటాయి. అంటే కార్మికులకు, కర్షకులకు అంటే వీళ్ళని సంఘటితం చేసేటువంటి పాటలు కూడా మీ దాంట్లో ఉంటాయి. అది మీ నోట బాగుంటది అనేది నాకు తెలుసు. ఒక పాట పాడతారని కూడా నాకు ఐడియా ఉంది. ఎట్లుండబోద్ది అన్న పాట? ఓకేనా. కష్టజీవులకు సంబంధించి ఆ రోజులలో ఉన్నప్పుడు కష్టజీవులు ఏ విధంగా అయితే ఉన్నారో ఒక పాట రూపకంలో. అయ్యో కన్నా తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు కంటి నిండా, కనలేదు కునుకు కంటి నిండా. కన్నా తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు కంటి నిండా, కనలేదు కునుకు కంటి నిండా. అమ్మ కడుపుల ఉన్నా ఆ 9 నెలలు, అమ్మ కడుపుల ఉన్న 9 నెలలు అసలు తెలియవు మాకు ఆకలి దప్పులు. అమ్మ పేగున దాగి అయ్యో అమ్మ నెత్తురు త్రాగి సల్లంగా ఉంటిమి ఉన్నన్ని దినములు. పడగానే భూమి మీద మొదలాయే ఏడుపు. అయ్యో కన్నా తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు కంటి నిండా, కనలేదు కునుకు కంటి నిండా. అయ్యో మా అయ్యకు ఉన్న ఒక్క సింపులాంగి మా అమ్మ నాకు తొడిగి ముద్దాడింది. మా అయ్యకు ఉన్న ఒక్క సింపులాంగి మా అమ్మ నాకు తొడిగి ముద్ద. పసరు పూసిన చెక్క అయ్యో పలకిచ్చి పంపింది. పసరు పూసిన చెక్క పలకిచ్చి పంపింది. బాల సంతుల బిచ్చాగాడనిరి బడి పిల్లలు పంతుళ్ళు కొట్టితే పసుల పోరన్నైతి. అయ్యో కన్నా తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు కంటి నిండా, కనలేదు కునుకు కంటి నిండా. అయ్యో ఉరిబోసుకొని పాయే అయ్యా 10 ఏండ్లల్లా. అయ్యో అమ్మ చచ్చి పాయే బాయి పెళ్ళాగూలి. పెద్ద పాలేరునైతి 20 ఏండ్లల్లా. పెద్ద పాలేరునైతి 20 ఏండ్లల్లా. ముద్దుల మరుదాలు సతికి 8 నైతి. కళ్ళగోర్లు తీసిరి కమ్మాల గుడిసేలా. అయ్యో కన్నా తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు కంటి నిండా, కనలేదు కునుకు కంటి నిండా. బాగుందన్న సాంగ్. వాస్తవానికి ఒక మనిషి మనుగడ స్టార్ట్ అయిన కానించి, గర్భం నుంచి, తల్లి గర్భం నుంచి స్టార్ట్ అయిన కానించి ఈ రోజు పడుతున్నటువంటి శ్రమ దాకా, అంటే మనిషి స్వార్థానికి పరిగెడతాడా అనేది ఒక భాగం అయితే, పుట్టుక నేపథ్యం నుంచి కష్టాలు అనేది చూపెట్టినటువంటి సాంగ్. ఎక్సలెంట్ సాంగ్, సూపర్ సాంగ్. ఇంకా మీకు గుర్తింపు తెచ్చినటువంటి సాంగ్ ఏదన్నా? చేతికర్ర అనే పాట మనకు ఊర్లల్లో సంబంధించి, చేతికర్ర నీ రుణం ఎట్ట తీర్చుకోనమ్మా అనే పాట మన సాయి చందు అన్న పాడేది. సరే ఆ పాట కూడా మనకు ఊర్లో చాలా 1-2-3 సార్లు సందర్భాలలో పాడవలసి వచ్చింది. అయితే ఈ ఊర్లలో ఉండే ఈ వృద్ధులు ఉంటారు కదా, ముసలోళ్ళు, బాగా ఆకర్షితులయ్యేటోళ్ళు అన్నట్టు ఆ పాట వింటే. అంటే ఏమంటాం మనము, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళని సరిగా సాకలేనటువంటి కొడుకుల నేపథ్యం. అవును. చేతికర్రా
చేతికర్రా చేతికర్రా నీ రుణమెట్ట తీర్చుకోనమ్మా అమ్మ చేతికర్రా నీ రుణమెట్ట తీర్చుకోనమ్మా అమ్మ చెట్టునయ్యి నిన్ను గంట జన్మ ఉంటమ్మా మళ్ళీ జన్మ ఉంటమ్మా నాకు జన్మ ఉంటమ్మా చేతికర్రా నా చేతికర్రా కన్నవాళ్ళ సుఖము గోరి ఉన్న రక్తం దారా పోస్తి కష్టకాలెన్నో చూస్తి కంట నీరు నేల పోస్తి కాలాన్ని ఇది ఇది కాళ్ళు రెక్కలు అరుగా చేస్తి కాలాన్ని ఇది ఇది కాళ్ళు రెక్కలు అరుగా చేస్తి ముద్దులిచ్చిన నోటికి ఒక్క ముద్ద పెట్టని బిడ్డల గంటి చేతికర్రా చేతికర్రా నా చేతికర్రా చేతికర్రా నీ రుణమెట్ట తీర్చుకోనమ్మా అమ్మ చెట్టునయ్యి నిన్ను గంట జన్మ ఉంటమ్మా మళ్ళీ జన్మ ఉంటమ్మా చిన్ననాడు అమ్మ నన్ను చెయ్యి పట్టి నడిపినట్టు ఎన్ని బాధలు ఉన్నా గాని ఎదర నన్ను దాసినట్టు సత్తు ఉడిగిన నాకు నువ్వు సంకనెట్టిన అమ్మ కోలే సత్తు ఉడిగిన నాకు నువ్వు సంకనెట్టిన అమ్మ కోలే కష్టచిగములు కండ్లా చూస్తూ నిత్యము నా తోడు ఉండే చేతికర్రా నీ రుణమెట్ట తీర్చుకోనమ్మా అమ్మ చెట్టునయ్యి నిన్ను గంట జన్మ ఉంటమ్మా నాకు జన్మ ఉంటమ్మా అయ్యో కోటి మొక్కులు మొక్కుకొని కంటినమ్మ కొడుకులు బిడ్డల కోటి ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేస్తీనమ్మా రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరియాళ్ళు వెళ్ళిపోతే రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరియాళ్ళు వెళ్ళిపోతే చింత చేసే నన్ను చూసి చెంత చేరి చేతులిచ్చిన చేతికర్రా చేతికర్రా నా చేతికర్రా వాస్తవానికి కని పెంచి పెద్ద చేసి ఆరాట పడుతూ ఎంతో చేస్తారు తల్లిదండ్రులు అవును పిల్లల భవిష్యత్తు కోసం. అట్లాంటి తల్లిదండ్రులకి లాస్ట్కు చేతికర్ర దిక్కయింది. అవును మంచి సాంగ్ ఇది. మొత్తంగా మీ వాయిస్ కూడా ఈ పాట బాగా సెట్ అయింది అనుకో, సూపర్ సెట్ అయిందన్న, బాగా పాడారు. అంటే సాయి చందన్న పాడతాడు అనేది ఒక భాగం అయితే మీరు తీసుకున్నటువంటి మీ గాత్రం కూడా బాగుంటుంది. ఇంకా సామ్రాజ్యవాదపు విషకోరల్లో ఉన్నటువంటి ఎన్నో మగ్గిపోతున్నటువంటి బతుకులకు సంబంధించి కూడా మీరు తీసుకున్నటువంటి మీ ప్రజానాట్య మండలి వాళ్ళే తీసుకుంటారు ఇట్లాంటి సాంగ్స్. ఇంకా కూడా ఇలాంటి సాంగ్స్ ఇంకా కూడా గ్రామాలలో మీరు చూస్తూనే ఉన్నారు, వేదికల మీద పాడుతూనే ఉన్నారు. ఎట్లుండబోతాయి అన్న ఈ సాంగ్? వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడో, వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడో, వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడో, వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడో. కమ్మరి సత్తన్న కొలివి కూలిపాయ సాకలెంకులు సాకి రేవు దెబ్బలేదు, వడ్ల బ్రహ్మచారి పని మరిసిపోయిండు, వడ్ల బ్రహ్మచారి వృత్తులన్నీ యాగమైనయి, ఆకలి చావులేమో పెరిగిపోయినాయి. ఊరు నేడు గౌడన్న ముస్తాదు గజ్జలేమైపాయే, గౌడన్న ముస్తాదు గజ్జలేమైపాయ, శిర్త బద్దే మాయ గీస కత్తెడు వాయ, పోతు పర్పు దాడు లొట్టి కల్లెడు వాయే, కల్లెడు గుజరాతు బాట పట్టిండో, గౌడన్న గుండె పగిలి పిల్లలేడ్చే మాయన్న, వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడు, వలసెల్లిపోయింది ఊరు నేడు వల్ల కాడయ్యింది చూడు. ఇప్పటి వరకు మీ గాత్రంగా ఉద్యమంలో పనిచేసినప్పుడు అంటే సంఘంలో పనిచేసినప్పుడు మంచి ప్రజలను చైతన్యపరిచినటువంటి పాట ఇది. ఉద్యమాలంటే కరెంటు గురించి, కరెంటు
సంబంధించి చంద్రబాబు నాయుడు పీరియడ్లా కరెంటు కోత గురించి వచ్చిరు దొంగోడు వచ్చే ఆ రోజులో ఉన్న సమయంలో కరెంటు కోత గురించి ఒక పాట. కరెంటు కోత తోటి కాలిన మోటరోడా, కరెంటు కోత తోటి కాలిన మోటరోడా, కరెంటు పాట వినరో అన్నో రైతన్న, జర కండ్లు తెరిసి చూడరో అన్నో రైతన్న, కరెంటు పాట వినరో అన్నో రైతన్న, జర కండ్లు తెరిసి చూడరో అన్నో రైతన్న. వచ్చిపోయే కరెంటు ఎన్నిసార్లు వరిసేను పంట లేదు, వరిసేను ఎన్నిసార్లు వరిసేను పంట లేదు. ఈసారి వర్షాలు వస్తే మన పంటలు వండునాని, ఈసారి వర్షాలు వస్తే మన పంటలు వండునాని. వరిసేను నారు మల్లు జొరు జొరుగా దున్నినాము, జొరు జొరుగా దున్నినాము. మీకున్న తిండి గింజలు ఆ మల్లె పోస్తిరన్నా, ఆ మల్లె పోస్తివన్నా. తిండికి తిప్పలొచ్చరో అన్నో రైతన్న, తీరొక్క బాధపడితివా అన్నో రైతన్న, తిండికి తిప్పలొచ్చరో అన్నో రైతన్న, తీరొక్క బాధపడితివా అన్నో రైతన్న. ఎండిన పొలం చూసి నీ గుండె ఆగిపోయే, ఎండిన పొలం చూసి నీ గుండె ఆగిపోయే. తెచ్చిన అప్పులన్నీ తీర్చేది ఎట్లా నీవు, తెచ్చిన అప్పులన్నీ తీర్చేది ఎట్లా నీవు. ఎరువు మందు అప్పులకు వడ్డీలు పెరిగినాయి, అప్పులకు వడ్డీలు పెరిగినాయి. ఎటు చూసినేమి లేదురో అన్నో రైతన్న, ఎంట్రేను గతి ఆయరో అన్నో రైతన్న, చూసినేమి లేదురో అన్నో రైతన్న, ఎంట్రేను గతి ఆయరో అన్నో రైతన్న. ఆ రోజు కరెంటు కోత గురించి ఆ రోజులలో ఉన్నప్పుడు నడిచింది అప్పట్లో, అప్పట్లో నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఇలాంటి ఘటనలు అనేకంగా జరిగినాయి గ్రామాల్లో. అట్లాంటి అంటే ప్రజానాట్య మండలి వాళ్ళు సంఘటితం చేసే కార్యక్రమాల్లో ముందు ఉంటారు. అంటే ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విధానాలని అన్ని కూడా బేస్ చేసుకొని చేస్తున్నటువంటి విధానం ఇది ఎక్సలెంట్. ఇంకొక మంచి పాట పాడి మనం కార్యక్రమం ముగిద్దాం. ఇప్పటి వరకు ఈ ఉద్యమ ప్రస్తావన, ఈ ప్రజానాట్య మండలి ఇదంతా ఒక భాగం. ఫోక్ వైపు ఏమైనా వచ్చిరానా? ఫోక్ సాంగ్లు అంటే ఆ రోజులలో ఫోక్ సాంగ్లు అంటే మాకు మా గురువు లతీఫ్ అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, మనం ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఎక్కడికి ఫోక్ సాంగ్లకి ప్రయత్నం కానీ చూసే ప్రయత్నం చూస్తున్నాము, వింటున్నాము. కాకపోతే మనం బయటకి వెళ్ళాలి. అప్పుడున్న ఫోక్ సాంగ్లు మాత్రం మా గురువు లతీఫ్ పాడిచ్చినటువంటి. ఎమెరకలేనోడు ఎర్రి నా మొగడక్కనాడే తులబడ్డాడే, తులబడ్డాడే, తులబడ్డాడే. చిత్తులు తెలవక టక్కున పల్టీ కొట్టిండే, పల్టీ కొట్టిండే, పల్టీ కొట్టిండే. తులకు నా మొగడు ఎడ్లను కొన్నాడే, ఎడ్లను కొన్నాడే, ఎడ్లను కొన్నాడే. దున్ని లేక నా మొగడు దుక్కిల వన్నాడే, దుక్కిల వన్నాడే, దుక్కిల వన్నాడే. ఎమెరకలేనోడు ఎర్రి నా మొగడక్కనాడే తులబడ్డాడే, తులబడ్డాడే, తులబడ్డాడే. చిత్తులు తెలవక టక్కున పల్టీ కొట్టిండే, పల్టీ కొట్టిండే, పల్టీ కొట్టిండే. తులకు నా మొగడు సైకిల్ కొన్నాడే, కొన్నాడే, సైకిల్ కొన్నాడే. సైకిల్ దొక్కబోయి కంపల పడ్డాడే, సైకిల్ దొక్కబోయి కంపల పడ్డాడే, కంపల పడ్డాడే. కవేలిల్లు గప్పుతనని గుడిసె నిప్పినాడే, గుడిసె నిప్పినాడే, గుడిసె నిప్పినాడే. కవేలిల్లు గప్పుతనని గుడిసె నిప్పినాడే, గుడిసె నిప్పినాడే, గుడిసె నిప్పినాడే. కనక కనక డజను పిల్లల గన్నాడే, పిల్లల గన్నాడే, పిల్లల గన్నాడే. పోరగాళ్ళ జాదలేక పొయ్యిల వన్నాడే, పొయ్యిల వన్నాడే, పొయ్యిల వన్నాడే. ఎమెరకలేనోడు ఎర్రిన మొగడకనాడే తులబడ్డాడే, తులబడ్డాడే. చిత్తులు దలవక టక్కున పల్టీ కొట్టిండే, పల్టీ కొట్టిండే, పల్టీ కొట్టిండే, పల్టీ కొట్టిండే, పల్టీ కొట్టిండే. మొత్తానికి ఈ ఫోక్ సాంగ్ కూడా బాగుంది. ఈ శేఖర్ డోలు నాకైతే తెలియదు కానీ మీ గురుగారేనా? మా గురుగారే లతీఫ్. ఎక్సలెంట్ సాంగ్. అయితే ఆయన నల్గొండ జిల్లాలో పుట్టిర్రు. ముఖ్యంగా నెకరికల్ కాన్స్టెన్సీ, ఈ మన ప్రభావిత ప్రాంతాలు ఇవన్నీ, నెకరికల్ కానీ గౌరారం కానీ ఇట్లా పోతాయి, అన్నీ కూడా ప్రభావిత ప్రాంతాలు. సో మొత్తంగా మీ గౌరారం ప్రాంతానికి చూస్తే యానాల మల్లారెడ్డి, ఆ ఊట్కూరు, ఆ గౌరారం, మీ ఇదంతా ఒక కల్చర్ అటు వెరైటీగా ఉంటుంది. సో నేపథ్యం, మీరు ఉద్యమ సిద్ధాంతం అనేది ఒక భాగం అయితే, సంఘం అనేది ఒక భాగం అయితే, నల్గొండ జిల్లాలో పుట్టినందుకు జిల్లా మీద ఉన్న పాటలు పాడిరన్నా ఇప్పటి వరకు? జిల్లా మీద అంటే అప్పుడు ఫ్లోరైడ్ ఉన్నప్పుడు
సిహెచ్ యాదగిరి అని ఒక పాట రాసి ఉండే. ఉమ్, ఆ పాట పాడుతుంటే విన్నా నేను కూడా. ఉమ్, కాకపోతే కొద్ది గొప్ప మనకు ఉమ్, ఉమ్. అంటే మీరు వేదికల మీద పాడిరా సాంగని? పాడినాం. ఎట్లుంటది అన్నది? బాగుంటది పాట. ఉమ్, నల్లగొండ జిల్లా తల్లి ఏమి పాపం చేసెనో, ఏలటోళ్ళ చిన్న చూపుకు ఎక్కి ఎక్కి ఏడ్చెనో. నల్లగొండ జిల్లా తల్లి ఏమి పాపం చేసెనో, ఏలటోళ్ళ చిన్న చూపుకు ఎక్కి ఎక్కి ఏడ్చెనో. ఎవని కొంపాలార్పినామని ఎందుకింత కక్షలో, ఎవని కొంపాలార్పినామని ఎందుకింత కక్షలో. మంచి నీళ్లను మాయ చేసి మలిపినారు యాడికో. నల్లగొండ జిల్లా తల్లి ఏమి పాపం చేసెనో, ఏలటోళ్ళ చిన్న చూపుకు ఎక్కి ఎక్కి ఏడ్చెనో. ఏలటోళ్ళ చిన్న చూపుకు ఎక్కి ఎక్కి ఏడ్చెనో. హైవే రోడ్డు బాగు కొరకు ఇచ్చిన అర్జీలెన్నరో, ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. హైవే రోడ్డు బాగు కొరకు ఇచ్చిన అర్జీలెన్నరో, ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. విషపు నీళ్లు దాగి ఒళ్ళు 20 అంకలు తిరిగెనో, 30 ఏళ్ళు రాకముందే ముసలితనం వచ్చెనో. 30 ఏళ్ళు రాకముందే ముసలితనం నించెనో. చెంబెడన్ని నీళ్ల కొరకు చెయ్యి జాపి అడిగితే, చెంబెడన్ని నీళ్ల కొరకు చెయ్యి జాపి అడిగితే. చెంబెడన్ని నీళ్ల కొరకు చెయ్యి జాపి అడిగితే. చెంబెడన్ని నీళ్ల కొరకు చెయ్యి జాపి అడిగితే. మంచి నీళ్లను మాయ చేసి మలిపినారు యాడికో. నల్లగొండ జిల్లా తల్లి ఏమి పాపం చేసెనో, ఏలటోళ్ళ చిన్న చూపుకు ఎక్కి ఎక్కి ఏడ్చెనో. ఏలటోళ్ళ చిన్న చూపుకు ఎక్కి ఎక్కి ఏడ్చెనో. హైవే రోడ్డు బాగు కొరకు ఇచ్చిన అర్జీలెన్నరో, ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. ప్రమాదాలకు అనాథలుగా మారినోళ్ళు ఎందరో. మొత్తం అన్ని ఎక్సలెంట్ సాంగ్స్. అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి అంటే పరాయి పాలనలో ఉన్నటువంటి బాధలని వివరిస్తూ, అంటే ఇది సాధ్యమైనంత వరకు ప్రజానాట్య మండలే చేస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు. సో ప్రజానాట్య మండలి సేవలు వెలకట్టలేని ఏం చెప్పాలి. స్వరాష్ట్రం ఏర్పడ్డా కానీ ఆ సిద్ధాంతాలు, ఆవాలు భావాలు ఇంకా కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి కళాకారులు ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కూడా కోకొల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇట్లాంటి కళాకారులను ఇంకా కూడా ప్రోత్సహించాలి. ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కళలకు చైతన్యపరిచే విధంగా కళాకారులు ముందు వరుసలో ఉండే విధంగా కూడా రోజొక కళాకారుని పరిచయం చేసే ప్రయత్నంలో ప్రజా తెలంగాణ చేస్తూ ఉంది. ఇంకా కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని మిత్రులు ఉంటే చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం.